వెల్కమ్ టు పూరా లోకల్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు సోయి తప్పుతున్నారు. కొందరు నేతల మాటలైతే రోత పుట్టిస్తున్నాయి. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడుతున్నారు మరికొందరు. ఇక హిందువులని టార్గెట్ చేస్తూ మరోసారి విషం చిమ్మారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సీతారాముల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తరచూ నోరు జారడం, వివాదాల్లో చిక్కుకోవడం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు అలవాటే. చాలా సున్నితమైన అంశాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తారు. ముఖ్యంగా ప్రతిసారి హిందువులనే టార్గెట్ గా ఆయన మాటలుంటాయి. ఈసారి పార్టీ అగ్రనేత రాహుల్ సమక్షంలో హిందువులపై అక్కసు వెళ్లగక్కారు అద్దంకి. ఇంతకీ అద్దంకి ఏమన్నారో ఓసారి చూద్దాం. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముడి వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి. ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు హిందువులమని చెప్పుకుంటున్నారు. రాముడు నీకు చిన్నయనా? సీత నీకు చిన్నమనా? రాముని వంశంలో మీరేమన్నా పుట్టారా? ఇవి ఆయన అన్న మాటలు. మొత్తం హిందువులను, రామభక్తులను టార్గెట్ చేస్తూ ఆయన ఈ మాటలు అన్నారు. అదే సమయంలో మోదీ అమిత్ షాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్నా దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఎవడప్ప సొమ్మిరా రిజర్వేషన్లు? మోడీ ఇచ్చిందా? అమిత్ షా ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తాడు దరిద్రుడు అమిత్ షా. నేను అంటున్నా మిత్రులారా, ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇయాల పోలీసులు పంపించిండు. అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా బీకలేవు, గుర్తుపెట్టుకో. నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసింది నీ పార్టీ, లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ మీద ఇవాళ అబద్ధాలు చెప్పిన మీరు, ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంశాఖ ఇవాళ కేసు పెడుతుంది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వస్తారు. అయితే అద్దంకి మాటలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. కనీస సంస్కారం లేకుండా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని అద్దంకి మాటలతో మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు. అద్దంకి దయాకర్ పచ్చి హిందూ వ్యతిరేకి అని హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. అమిత్ షా, మోదీ మీద రాజకీయ విమర్శల వరకు సరే, కానీ కోట్లాది మంది ఆరాధించే రాముణ్ణి రాజకీయాల్లోకి లాగడం ఎందుకు అని నిలదీస్తున్నారు సామాన్య జనం కూడా. గతంలో పాకిస్తాన్ పట్ల తన అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు అద్దంకి. అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టకపోవడం, కనీసం ఎన్నడూ వారించకపోవడం గమనార్హం. అయితే ఎన్నికల ముంగింట అద్దంకి చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీకి చేటనని కాంగ్రెస్ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.